11వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుదాం. 1 से लेकर 7 वचन तक हम पढ़ेंगे. रोमियो 1 से लेकर 7 तक. బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి. రోమా పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుదాం. పరలోకమందున్న తండ్రి, ఈ పితా పరమేశ్వర పవిత్ర ఆత్మ, ఉదయకాలం మేమందరం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నాం. आज की सुबह हम तो ये लहू से धुलकर तेरे चरणों के तले आते हैं. చదవబడిన లేఖనంలోంచి మందరితో మాట్లాడండి. जो वचन पढ़ा गया उसके अनुसार हमसे बातें कर. చదువుచుండగా మేము చదివినటువంటి లేఖనాన్ని గ్రహించు జ్ఞానాన్ని మాకు దయచేయండి. पिता जो वचन को पढ़ा है पिता उसके ज्ञान बुद्धि दे पिता. గ్రహించిన దాన్ని పాటించే బుద్ధిని దయచేయండి. और पिता वचन को ग्रहण करने के लिए उसके अनुसार चलने के लिए बुद्धि दे. మేమందరం నీ చిత్త ప్రకారమే జీవిస్తూ నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం మాకు దయచేయమని पिता तेरी इच्छा को जी का स्वर्ग राज्य में जाने के लिए पिता ये अनुग्रह प्रदान कर प्रभु जी. యేసు నామములో అడుగుచున్నాం. यीशु के नाम में मांगते हैं. ఆమేన్. आमीन. అందరం కలిసి రోమా పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి सब मिलकर एक साथ रोमियो की पुस्तक 11 अध्याय उसके 7 वचन को सब मिलकर एक साथ पढ़ेंगे. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలే, नहीं मिला. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులయ్యారు. చాలండి. మన పితరుడైనటువంటి అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం ధ్యానించడానికి ముందుగా हाँ, हमारे पितृ परमेश्वर अब्राहम से जो वाग्दान किया उसकी वजह से जानने से पहले एक बात को देखेंगे. దేవుడు తన ప్రజలను సృష్టించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, जिस प्रकार परमेश्वर ने अपनी प्रजा को बनाया उस बात को यदि हम ध्यान दे तो భూమి మీద సృష్టించబడిన ప్రజలందరూ కూడా దేవుని వారే. और पृथ्वी पर जितने भी मनुष्य बनाए गए सब परमेश्वर के हैं. అందులోంచి అబ్రహామును దేవుడు ప్రత్యేకంగా పిలుచుకొని ఏర్పాటు చేశాడు. और उसमें से अब्राहम को चुनकर बुलाकर अपने लिए अलग किया. ఆ అబ్రహాము సంతానములో శరీరానుసారంగా పుట్టిన ఇష్మాయిల్ను కాదని వాగ్దాన సంబంధమైన ఇస్సాకు ద్వారా కలిగిన సంతానమే తన సంతానంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటుందని దేవుడు ముందుగానే చెప్పాడు. और परमेश्वर पहले से अब्राहम से कह दिया कि शरीर के द्वारा जन्मे इस्माइल तेरे संतान नहीं होगी, परंतु आपने जन्मे हुए इसहाक के द्वारा ही तेरे संतान होंगे बोला. ఇశ్రాయేలు తన సొత్తైన ప్రజలని, और इस्राएल उसकी प्रजा बोलकर, వారు ఆశీర్వదించబడిన జనాంగమని, और वे आशीर्वादित होंगी प्रजा बोलकर, వాగ్దానాలన్నీ వారి సొంతమని, और सारे वायदा उनके स्वयं के बोलकर, భూమి మీద జనులందరికంటే ఇశ్రాయేలు అయిన తన ప్రజలను దేవుడు హెచ్చిస్తాడని, ఆశీర్వదిస్తాడని, और धरती पर सारी प्रजाओं से बढ़कर इस्राएल को ही आशीष दूंगा बोला परमेश्वर. దేవుడు తన ప్రజల గురించి ముందుగానే చెప్పాడు. और परमेश्वर उसके प्रजा के लिए पहले से बता दिया. ఇప్పుడు अभी 7వ వచనంలో చూసుకుంటే, 7 वचन देखने से ఎవరైతే దేవుని ప్రజలు అయితే ఉన్నారో, कौन यहाँ पे परमेश्वर की प्रजा है, ఎవరైతే వాగ్దాన సంబంధులు ఉన్నారో, और कौन यहाँ से वायदा का संतान है, ఎవరైతే నిజమైన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారో, और कौन यहाँ पे इस्राएली के रूप में बुलाया गया है, ఆ ఇశ్రాయేలులు వెతుకున్నది ఏదో వారికి దొరకలేదు. और वो इस्राएली जो खोज रहे थे उन्हें वो नहीं मिला. మరి దేవుని వాగ్దానం పొందిన వారు, और फिर तो परमेश्वर के वायदा को प्राप्त किए हुए लोग हैं. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే వారి సంతతిగా భూమి మీద పిలువబడుతున్నటువంటి और వారు, धरती पर हम अब्राहम इसहाक और याकूब को परमेश्वर बोल के बुलाए जाते हैं हम लोग. జ్యేష్ఠుల సంఘం కొరకు పిలువబడిన వారు, और ये हम पहलौठा पुत्र बोला गया है, పరిశుద్ధ జనముగా ఉండుటకు పిలువబడిన వారు, और पवित्र होने के लिए बुलाए गए हम लोग. ఈ సకల జనుల కంటే ఒక ప్రత్యేక జనముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, और इस प्रजा को अलग करके हम एक अलग प्रजा है बोल के परमेश्वर बोला है हम इजरायली. వాళ్ళు వెతుకున్నది వారికి దొరకట్లేదు. लेकिन वो जो खोज रहे हैं वो उनको नहीं मिल रहा है. దేవుని బిడ్డలే కదా, वो तो परमेश्वर के संतान है ना, ప్రత్యేకించబడిన వారే కదా, वो प्रत्यक्ष अलग किए गए लोग हैं ना. వాళ్ళు వెతుకుతున్నది వెతికేదాకా ఎందుకు ముందే ఇవ్వచ్చు కదా. वो खोजने की जरूरत क्या, उनको पहले ही देना चाहिए ना परमेश्वर उनको. అయినా వెతికినా సరే దొరకందేముంది అసలు. फिर भी खोज रहे फिर भी नहीं मिल रहा. क्या चीज है उनको? ఎప్పుడైనా ఆలోచించారా? कभी आपने सोचा దేవుని బిడ్డలు ఎదుగుతుంటే కూడా వాళ్ళకేం దొరకదట. मतलब परमेश्वर के संतान खोज रहे हैं फिर भी मिल नहीं रहा उनको. బయటికి ఏం తెలుస్తుంది? और बाहर वाले क्या सोचते हैं? క్రైస్తవులు मसीह लोग हैं, బాప్తిసం పొందారు, बपतिस्मा लिए हुए लोग हैं, మందిరానికి వెళ్తారు, मंदिर जाते हैं, సేవ చేస్తారు, सेवा करते हैं, పరిశుద్ధమైన జనం. वो पवित्र प्रजा है. వీళ్ళు వెతుకుతారు కానీ వీళ్ళకేం దొరకదట. लेकिन इनको ढूंढते हैं लेकिन वो कुछ मिलता नहीं है. దేవుని పిల్లలలో కూడా परमेश्वर के संतान में भी వాగ్దాన సంబంధులు ఉన్నారు, और वायदे के संतान है, వాగ్దాన సంబంధుల్లో పిలువబడిన వారు ఉన్నారు, और वायदे के संबंध में बुलाए गए हुए लोग हैं, పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారు కూడా ఉన్నారు. और बुलाए हुए में से चुने हुए भी लोग हैं.
పిలువబడిన వారిలోనే వాగ్దాన సంబంధంలో ఎంతమంది అరణ్యంలో రాలిపోయారు? और बुलाए हुए समय बुलाए वाग्दान से बुलाए गए और जंगल में कितने लोग नाश हो गए? రాలిపోయిన వాళ్ళంతా ఇశ్రాయేలు గారా? क्या वो जो जितने इस जंगल में नाश हुए क्या वो इजरायली नहीं है क्या? రాలిపోయిన వారంతా అబ్రహాం ఇస్సాకు యాకోబు సంతతి కాదా? क्या जितने जंगल में नाश हुए या अब्राहम इसहाक याकूब लोग नहीं है क्या? అరణ్యంలో రాలిపోయిన వారందరూ వాగ్దాన సంబంధులు ఏమాత్రం కాకుండా क्या ఉన్నారా? जंगल में जितने लोग नाश हुए क्या वायदे के संतान नहीं थे क्या वो? అరణ్యంలో రాలిపోయిన వాళ్ళందరూ ఎర్ర సముద్రం దాటిన వారు గారా? जितने जंगल में नाश हुए क्या वो लाल समुद्र पार नहीं किए थे? అరణ్యంలో రాలిపోయిన వారందరూ కూడా విమోచించబడిన వారు కాదా? क्या जितने लोग मतलब जंगल में नाश हुए थे क्या उद्धार पाए लोग नहीं थे क्या? ఎందుకు వాళ్ళు రాలిపోయారు? क्यों वो नाश हो गए? రెండే రీజన్స్ ఉన్నాయి दो బైబిల్లో. ही कारण है बाइबल में. అవిధేయత, मतलब कि आज्ञाकारिता, అలక్ష్యం. मतलब कुड़कुड़ाना. అలక్ష్యం कुड़कुड़ाना, हाँ मतलब आलस करना, नेग्लेक्ट करना. ఒకటి కొంతమందికి ఏముంటుందంట, कुछ लोग के जीवन में क्या रहता है? అవిశ్వాసము ఒకటి, నమ్మకపోవటం. मतलब अविश्वास, मतलब विश्वास नहीं करना. రెండోది నమ్ముతారు కానీ రేపు చేస్తే తర్వాత చూద్దాంలే అంటారు. दूसरी बात विश्वास करते हैं लेकिन कल करेंगे बोलते हैं. వీళ్ళిద్దరూ రాలిపోయారు. ये दोनों नाश हो गए. వాగ్దాన భూమి అయినటువంటి వాగ్దాన ప్రదేశమైన కానానికి అవిశ్వాసులు, అవిధేయులు, అలక్ష్యము, నిర్లక్ష్యం ఉన్న వాళ్ళు ఎవ్వరూ చేరలేదు. मतलब कनान देश जाने वाले वायदे के संतान थे फिर भी लेकिन ये जो कुड़कुड़ाए थे, आज्ञा नहीं पालन किए थे, ये मतलब बहुत कमजोर थे, लोग नाश हो गए, पहुंच नहीं पाए कनान देश से लोग. అలాంటి సమయంలో ऐसे समय में దేవుడు చెప్తున్నాడు కదా, परमेश्वर बता रहा है చాలా మంది వెతుకుతున్నారు. कई लोग खोज रहे हैं. ఆ చాలా మంది ఎవరు? హిందువులు, హైందవులు, క్రీస్తు నెరిగిన వారు, ఇశ్రాయేలీలే. ओ ये जो खोजने वाले हिंदू कोई नहीं, ये सब परमेश्वर के लोग इजरायली लोग हैं. కానీ వాళ్ళు ఎదికిన వారికి దొరకట్లేదు, కానీ ఏర్పాటు చేసిన పడిన వారికి దొరుకుతుంది. लेकिन जो खोज है उसको मिल नहीं रहा, लेकिन परमेश्वर इसको चुनकर अलग किया उसको मिल रहा है बोलते हैं. ఇప్పుడు మనము వెతుకుతున్న వాళ్ళమా, ఏర్పాటు చేయబడిన వారమా? अब पता हम खोजने वाले लोग हैं कि चुने हुए लोग हैं हम लोग? మనకట తెలుసు. कैसे पता हम चुने हुए लोग हैं? ఎలా తెలుస్తుంది? कैसे पता चलेगा हम चुने हुए लोग हैं? పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు बुलाए हुए तो बहुत है परंतु चुने हुए थोड़े हैं. మరి ఎంతమందిని పిలిచాడు? तो कितने लोगों को बुलाया परमेश्वर ने? అబ్రహాము సంతతినందరిని పిలిచాడు. अब्राहम के सारे संतान को बुलाया. అందులో సేవ చేయడానికి లేవీయుల్ని పిలిచాడు. उसमें से सेवा करने के लिए लेवी को बुलाया. అందులో యాజకత్వం చేయడానికి అహరోన్ని పిలిచాడు. और उसमें याजकी का काम करने के लिए हारून को बुलाया. ఒక్కొక్కడు ఒకదానికి పిలిచాడు కదా. हाँ, एक एक बात का एक एक को बुलाया. అబ్రహాము లేవీ సంతానం అంతా యాజకత్వమేనా? क्या अब्राहम के लेवी सारे संतान याजक है क्या? మరి మనం మందిరంలో ఉన్న వాళ్ళందరం కూడా వాగ్దాన సంబంధులేనా? तो हम सब जितने मंदिर में बैठे सब वायदा के संतान है कि नहीं? ఇందులో పిలువబడిన వారు ఎంతమంది, ఏర్పరచబడిన వారు ఎంతమంది? इसमें से बुलाए हुए कितने हैं और चुने हुए कितने हैं? మీరు పిలువబడిన వారైతే సంతోషకరమైన మంచి వార్తే, కానీ ఏర్పరచబడిన వారు అయితే దేవుడు మీ కొరకు సిద్ధపరిచింది మీకు దొరుకుతుంది. आप बुलाए हुए लोग हैं तो अच्छी बात है, गुड न्यूज़ से अच्छी बात है परमेश्वर के लिए, लेकिन उसमें से बुलाए हुए चुने हुए अगर होंगे तो परमेश्वर जो आप ले रखा है वो आपको देगा. హల్లెలూయా. ఎవరు ఏర్పరచబడిన వారు? कौन चुने हुए लोग हैं? ఇందులో చూస్తే इसमें देखने से రెండో వచనం చదువుమా. दूसरा वचन को पढ़ेंगे. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించబడలేదు. ఎవరిని ముందెరుగుతాడు దేవుడు? किसको पहले परमेश्वर को चुनता है? తల్లి గర్భంలో రూపించబడ క్రితం నన్ను ఎరిగి, और परमेश्वर बोलता है कि मैं तुम्हें माँ के गर्भ से चुन लिया. నన్ను ఎరిగి मुझे ध्यान देकर మిమ్మల్ని వదిలేస్తారా? क्या आपको छोड़ देगा क्या? ఎవరి గురించి ఎవరికి తెలియదు. దేవునికి మనకు ఒకరి గురించి తెలియకపోవచ్చు, దేవునికి అయితే అందరి గురించి తెలుసు. हम एक दूसरे के बारे में नहीं जानते लेकिन परमेश्वर सबके बारे में जानता है. దేవుడు ముందుగా ఎరిగినది ఎవరినంటే ఆయన కోసం ఎవడైతే నిలబడగలడో వాడిని ముందుగా ఎరిగి ఉంటాడు ఆయన. वो परमेश्वर किसको चुनकर अलग करता पड़ता, जो परमेश्वर के लिए खड़ा रहता है उसके लिए. ఆ ముందుగా ఎరిగిన వారిని ఆయన విసర్జింపలేదు. वो बोलता है परमेश्वर ने अपनी प्रजा को नहीं त्यागा जिसको उसने पहले से जाना बोलता है. ముందుగా ఎరిగిన యాకోబును విసర్జించలేదు. वो याकूब को नहीं छोड़ा. ఏం తప్పులు లేవా?
क्या याकूब गलत नहीं किया क्या? పొరపాట్లు తక్కువైనయా? क्या गलती कम नहीं किया क्या? అబద్ధాలు తక్కువైనయా? क्या झूठ बोलना कम हुआ क्या? మోసం చేయకుండా పవిత్రంగా ఉన్నాడా? क्या मतलब धोखा ना देकर पवित्रता से है क्या? కానీ వీటన్నిటికంటే ఇంటెన్షన్లు బాగా చూస్తాడు దేవుడు. लेकिन ये सबसे बढ़कर परमेश्वर उनके अंदर मन के अंतरात्मा को देखता है परमेश्वर. ఇంటెన్షన్ ఏమై ఉందంట? मन के अंतरात्मा क्या है? దేవుడే ఇవ్వగలిగే జ్యేష్ఠత్వం నాకు కావాలని కోరుకున్నాడు. मतलब कि वो सोचा कि परमेश्वर ही देने वाले पहलौठा को उसने चुन लिया. తన కష్టపడి సంపాదించుకునే దానికన్నా, वो अपने मेहनत से कमाने से बढ़कर, తల్లిదండ్రులు ఇచ్చేదానికన్నా, वो माता पिता से देने से भी बढ़कर దేవుడే ఇచ్చేదే నాకు కావాలనుకున్నాడు. परमेश्वर ही जो देगा वो मुझे चाहिए बोला. ఆ ఇంటెన్షన్ని దేవుడు చూసి उसकी इच्छा को परमेश्वर देखकर చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, ఓవర్ కాన్ఫిడెన్స్, తెలివి తక్కువతనం దీన్నన్నిటిని క్షమించి ఒక దినాన అందరికంటే పైవాడిగా హెచ్చిస్తాడు ఆయన. तो परमेश्वर इसके छोटी छोटी गलतियों को देखकर, ध्यान देकर, सबको माफ कर कर परमेश्वर एक दिन उसको एक बड़ा ऊंचे स्थान पे खड़ा करेगा परमेश्वर. హల్లెలూయా. हालेलुया. ఏమైనా కష్టజీవన స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న ఏసావే. अब कुछ भी हो, मतलब कि आगे बढ़ना है, ज़्यादा बोलना ऐसा भी है, स्ट्रेट फॉरवर्ड है वो. వీడు కష్టపడేవాడు కాదు, ये याकूब मतलब मेहनत नहीं करता था స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. और स्ट्रेट फॉरवर्ड भी नहीं है. కానీ ఆశ మటుకు ఉత్తమమైన దాని మీద ఉంది. लेकिन उसकी आशा बहुत ऊंचा है, सोच बहुत विचार है. చాలామంది కష్టపడతారు, कई लोग मेहनत करते हैं, నిజాయితీగా ఉంటారు, ईमानदारी से रहते हैं, దేవుని కంటే తమ కష్టాన్ని నిజాయితీని ఎక్కువ నమ్ముతారు. लेकिन वो परमेश्वर से बढ़कर अपने मेहनत को और अपनी ईमानदारी को ज़्यादा मानते हैं. వాడికి లాస్ట్లో ఏమి ఉండదు. लेकिन लास्ट में उसको कुछ नहीं मिलने वाला. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా, हाँ, छोटी छोटी गलतियाँ भी होने से సమయాన్ని బట్టి ఏదో పబ్బం గడుపుకుంటే అబద్ధాలు ఆడేసినా, अगर समय समय पर कुछ झूठ भी बोल दे तो శ్రేష్టమైన దాని మీద మనసు పెట్టాడు అనుకో, अगर जो परमेश्वर जिसको रखा उस पर अपना मन लगाएगा तो ఆ శ్రేష్టమైన దాని మీద మనసు పెట్టిన వాడిని దేవుడు ముందుగానే ఎరిగి ఉంటాడు. उस महत्वपूर्ण बातों पर, स्वर्ग की बातों पर मन लगाने वालों को परमेश्वर पहले से ही चुन लिया बोलता है. హల్లెలూయా. हालेलुया. మనుషులు అన్నాక పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. और हम मनुष्य हैं, गलतियां होती रहती है. నీ గురేమై ఉంది? आपका दर्शन क्या है, निशाना क्या है? మనం సమకూర్చుకునేది అయి ఉండకూడదు, మనకు తోడున్న వాళ్ళు ఇచ్చేది అయి ఉండదు, కానీ ఆయన ఇచ్చేది అయి ఉండాలి. मतलब हमको देने वाला नहीं, हम अपने मेहनत से कमाने वाले, वो देना है हमें परमेश्वर. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి గురించి మాట్లాడుతూ, परमेश्वर चुने हुए लोगों के बारे में बात करते हुए, ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరంటే మనుషులకు కనబడే వాళ్ళు కాదు. वही चुने हुए लोग कौन है? ये मनुष्य को दिखने वाले लोग नहीं है. ఎంత పెద్ద ప్రవక్తలకైనా కనబడరు कितने भी बड़ी भविष्यवक्ता उनको नहीं दिखेंगे. అని చెప్తూ ఏలియా గురించి అక్కడ ప్రస్తావన ऐसे చేశారు. बताते हुए एलिया के बारे में यहाँ पे बताया गया. ఏలియా అక్కడ ఏం రాశాడంటే, ఏలియా గొప్ప దైవజనుడు, और एलिया एक बहुत महान परमेश्वर का दास है. ఆకాశాన్ని మూసేసిన వాడు. वो आकाश को बंद करने वाला है. నువ్వు నేను చేస్తే జ్వరం కూడా పోతలేదు, हाँ हाँ, आप में प्रार्थना करने से एक आदमी भी नहीं हिलता है. అప్పుడు పోద్ది అప్పుడు వస్తుంది మళ్ళా. हाँ, एक जाता एक आता है. ఆయన ఒకసారి మూస్తే 3.5 సంవత్సరాలు మళ్ళీ ఓపెన్ కాల. लेकिन वो एक बार बंद किया, 3.5 साल बंद कर दिया. మనం చేస్తే జ్వరం మన 3 సంవత్సరాలు మళ్ళీ 30 సార్లు వచ్చేస్తుంది. और हम यहाँ पे प्रार्थना कर रहे हैं तो कुछ भी नहीं हो रहा है. మరి ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు బంద్ అయిపోయింది. लेकिन एलिया प्रार्थना के 3 साल आकाश बंद हो गया. అలాంటి దైవజనుడి గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ऐसे परमेश्वर के दास के लिए परमेश्वर क्या बोलता है? ఏలియాని గుర్చిన భాగములో లేఖనము చెప్పుచున్నది మీరు ఎరుగరా? हे प्रभु, उन्होंने तेरे भविष्यवक्ताओं को घात किया और तेरी वेदियों को ढहा दिया और वे अकेला बच गया और वे ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి. ఏలియా దేవునితో అంటాడు, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠమును పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు ఎవరండి? एलिया परमेश्वर के सामने वाद करे कि तेरा सबको मार दिया, मैं अकेला ही बच गया, तेरी वेदी को नाश कर दिया. बोल के कौन यहोवा के सामने वाद कर रहा है? एलिया. దేవుని దగ్గర ఇశ్రాయేలుకు విరోధముగా ఆయన, हाँ, परमेश्वर के सामने विरोध होने वाला है परमेश्वर के बीच में. ఆయన దేవునికి ఇశ్రాయేలుకు విరోధంగా చెప్తాడు, ఎవరు లేడు నేను ఒక్కడే. हाँ, मतलब परमेश्वर बोलने कोई नहीं, मैं अकेला हूँ बोलता है. ఎవరు అట్లా చెప్పేది? कौन ऐसे बोल पाएगा? ఆకాశాన్ని మూసిన ఆయన, वो आकाश को बंद करने वाला. పేరు చెప్తాం సులువు, పేరు కంటే ఆయన చేసిన కార్యం చెప్పాలా. ओ, जो नाम से बढ़कर वो जो काम किया उस काम को याद करना है. 3.5 సంవత్సరాల ఆకాశాన్ని మూసినంత గొప్ప దైవజనుడు ఆయన. वो 3.5 साल आकाश को बंद करने वाले एक अद्भुत महान दास है वो. ఆయన భక్తులు అంటావా? उसको भक्त बोलोगे? యాకోబు పత్రికలో ఆయన గురించి రాసింది ఏమిటి? याकूब के पत्र के बारे में क्या लिखा हुआ है? నీతిమంతుని ప్రార్థనని ఏలియా గురించి చెప్పారు. वाले का धर्मी की प्रार्थना बोलकर एलिया ये लिखा है. ఆ నీతిమంతుడు,
वो धर्मी व्यक्ति ఆకాశాన్ని 3.5 సంవత్సరాలు మోయగలిగిన వాడు वो आकाश को 3.5 साल बंद कर दिया దేవుని దగ్గర వాదిస్తున్నాడు. और परमेश्वर के सामने वाद कर रहा है, ఎవడు లేడు నేను ఒక్కడే అంటాడు. कोई नहीं, हम अकेला हूँ बोलता है। అప్పుడు దేవుడు ఏమన్నాడు तो परमेश्वर क्या बोला, అంటే అంత మంచి వ్యక్తి నీతిమంతునికి, उतने अच्छे धर्मी व्यक्ति को भी, ప్రకృతిని శాసించగల దైవజనుడికి, वो मतलब कि प्रकृति को अपने वश में करने वाले भक्त को भी ఏర్పాట్లో ఉన్న శేషం కనబట్ల. वो मतलब कि चुने हुए में नहीं दिख रहा हो। ఎంత పెద్దోడికైనా అన్ని కనపడవు దేవుడు చెప్పే. कितना बड़ा भी क्यों ना हो, उसको सब नहीं दिखेगा जब तक परमेश्वर नहीं बोलेगा। అందుకనే సమస్తం ఎరిగిన వాడు ఆయన, కొంత ఎరిగిన వాడు సేవకుడు. वो सब कुछ जानने वाला परमेश्वर है, थोड़ा बहुत जानने वाला सेवक है। మనకు మొత్తం తెలవదండి, हमें सब पता नहीं रहेगा। మళ్ళా చెప్తున్నా, ఎవరి గురించి ఇశ్రాయేలుకు విరోధంగా వాదించే ఆయన ప్రకృతిని శాసించినటువంటి వాడు. मतलब जो इस्राएल की बात किया, प्रकृति को अपने वश में करने वाला एलिया, అంత మాత్రం చేత కాకుండా उतना ही नहीं, ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం నీతిమంతుడి. उसके विषय में पवित्र शास्त्र कहता है कि ये धर्मी व्यक्ति है। ఈయనకు ఏర్పాటు చేయబడిన శేషం ఎవరో ఈయనకు తెలియదు. और इनके लिए जो चुन के अलग किया गया, इसको नहीं मालूम। దేవుడు ఏర్పాటు చేసిన వారు శేషము తన కొరకు నిలుపుకొని ఉన్నాడని అక్కడ రాసింది. वहाँ लिखा है कि वो उनको नहीं मिला, परंतु चुने हुए को मिला और शेष लोग कठोर किए गए, ऐसे लिखा हुआ है। ఇప్పుడు శేషం కొంతమంది ఉన్నారు, हाँ, कुछ लोग हैं, शेष लोग बचे हुए कुछ लोग, వాళ్ళు నాకు తెలియదు, वो लोग मैं उनको नहीं जानता, వాళ్ళు నా కోసం కాదు, वो मेरे लिए नहीं, నాకు తెలియకపోవచ్చు, मैं नहीं जान सकता उनको, వాళ్ళు లేరని చెప్పొద్దు, वो नहीं है मत बोलिए, నాకు తెలీదు. मुझे नहीं मालूम। కానీ దేవుడు ఆ శేషాన్ని నిలుపుకొని ఉన్నాడు. लेकिन परमेश्वर बोलते उनको जानता है, उनको कठोर कर दिया ఆ నిలుపుకున్న శేషము ద్వారా దేవుడు తన పనిని కొనసాగిస్తాడు. और बोलता है कि ऐसे बचे हुए लोगों के कठोर के लोगों द्वारा परमेश्वर पर काम करेगा बोलता है। ఇందులో శేషంలో దేవుని ఏర్పాట్లో ఉన్నాడు ఎవడు? इसमें परमेश्वर की योजना में चुने हुए लोगों में कौन है? మన కంటికి కనపడవచ్చు, हो सकता है हमारे आंख में नहीं दिखेगा। మళ్ళా చెప్తున్న నీతిమంతుడైన ప్రకృతి శాసించగలిగిన ఏలియాకే కనబడలా. मतलब कि देखो, धर्मी एलिया जो आकाश को बंद करने वाले एलिया को ही नहीं दिखा, మనకెట కనబడుతుంది? तो हमें कैसे दिखेगा? కనబడకపోయినంత మాత్రాన నేనొక్కడిని అని చెప్పుకుంటే అది బుద్ధిహీనత అయిపోతుంది. मतलब नहीं दिख रहा, मतलब अकेला हूँ बोलने से वो बुद्धिहीन हो जाएगा। మనం ఏలియా కంటే గొప్ప వాళ్ళని ఇక్కడ మ్యాటర్, ఆ విషయం అది కాదు. ये विषय ये नहीं कि हम एलिया से महान है, అంత గొప్ప వాళ్ళకే నేను ఒక్కడే ఉన్నాను ప్రభు అంటుంటే, उतना महान एलिया बोल रहा है कि मैं अकेला हूँ प्रभु बोल रहा है, तो ఒరే నీకు తెలవని శేషం ఇంకా 7,000 మంది ఉన్నారని ప్రభు और చెప్తున్నాడు. प्रभु बोलता तुझे नहीं मालूम और 7,000 लोग हैं। అలాంటి శేషము దేవుడు తన కొరకు మిగిల్చుకొని ఉన్నాడు. और ऐसे शेष बचे हुए लोगों को परमेश्वर को अपने लिए चुन लिया। దేవుడు మిగిల్చుకునే శేషం ఎవరి కొరకు అంట? తన కొరకు. परमेश्वर किसके लिए बचाता है? वो अपने लिए बचाता है। ఈ దేవుని పని అయితే, దేవుని పరిచర్య అయితే, సంఘము దేవునిది అయితే, దేవుడు మిగిల్చుకునే శేషము దేవుని పనిని కొనసాగించడానికి దేవుడు ఏర్పాటు ये చేస్తాడు. सेवा परमेश्वर का है, कलीसिया परमेश्वर है, तो परमेश्वर अपने लिए इस सेवा को हमारे द्वारा आगे बढ़ाएगा। అలాంటి పరిచర్య చేయటానికి ఏర్పాటు చేసుకున్న వారికి దేవుడు ఏర్పాటు చేసినవన్నీ వారికే దొరుకుతాయట. और ऐसे अलग किया परमेश्वर चुने हुए लोगों को। परमेश्वर बोलता है कि ये सब कुछ उसी को ही मिलेगा जो चुने हुए लोग हैं। ఎవరికి పిలువబడిన వారికి కాదు, किसको? बुलाए हुए लोगों को नहीं, వాగ్దానం చేయబడిన వారికి కాదు. वो वायदा के अनुसार बुलाए हुए लोगों को नहीं। ఒకవేళ వాళ్ళు వెతుకుతున్న వారికి ఏం దొరకట్లేదు, हो सकता है कि वो खोज रहे को कुछ नहीं मिल रहा है। కానీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరికి కనబడకపోయినా, हो सकता है कि जो उनके योजना में उनको नहीं दिख रहा होगा, కానీ వారి కొరకే దేవుడు సమస్తాన్ని జరిగిస్తుంటాడు. लेकिन उन्हीं के लिए परमेश्वर सब कुछ करने जा रहा है। నిన్న మొన్న పాత వీడియో ఒకటి చూసా. मैं कल परसों एक पुराना वीडियो देखा। ఏసన్ గారు చనిపోయిన కొత్తలో తీసిన వీడియోలో ఉంది. జాన్ వెస్లీ గారు యవనస్తుడిగా ఉన్నాడు అక్కడ. वो जो मतलब ये सन्ना के शुरू से निकाले हुए जॉन वेस्ली का वीडियो है। ఆయన అబ్రాహం పాస్టర్ గారి గురించి చెప్తున్నాడు. वो अब्राहम पास्टर के बारे में बता रहे थे। నేను ఇక్కడ కన్నా డేవిడ్ గారు వెళ్ళినప్పుడు ఆయన గేట్ తీసి గుమ్మం కాడ ఒక చిన్న రూమ్లో ఉన్నటువంటి వారు అబ్రాహం పాస్టర్ గారు. वहाँ पे हम जब गए तो मैं और कन्ना डेविड गए थे, तो अब्राहम पास्टर वो छोटा रूम में रहते थे। वो గేట్ దగ్గర, मतलब गेट के पास छोटे से रूम में थे वो। అక్కడికి మేము వెళ్తుండగానే కారు ఒకటి దిగగానే ఆయనే బయటకు వచ్చి, और जैसे हम कार में गए तो अब्राहम पास्टर गेट खोल कर మా కార్ దగ్గరకు వచ్చి, ఏసన్ గారు ఇక్కడ లేరు సార్, ఆయన శారదా కాలనీలో वो कार के पास आकर झुक कर बोले कि सन्ना जी यहाँ नहीं है सर, वो कहीं और है। बोले మీరు అక్కడికి వెళ్ళి ప్రేయర్ अब చేయించు, वहाँ जाके प्रार्थना करवा लीजिए बोला। ఆయన కలవాలంటే అక్కడికి. अब उनको मिलना है तो वहाँ जाइए बोला। గేట్ కాడ తెల్ల చొక్కా వేసుకొని సన్నగా ఒక ఆయన మూలను కూర్చునేవాడిని
ఏర్పాట్లో ఉన్నాడు గనక జనాలకు ఎవడు కనిపించకపోయినా పొజిషన్ కొరకు వెతుకుతున్న వారికి దొరకకుండా ఏర్పాట్లో ఉన్నవాడికి సెంట్రల్ పాస్టర్ పోస్ట్ని ఇచ్చాడు దేవుడు. मतलब कि ये जो अब्राहम पास्टर गेट के सामने गेट खुलने वाला मतलब बताने वाला वो उसको तब सफेद शर्ट पहन के कोने में था, वो इसलिए कि परमेश्वर की योजना में था, इसलिए एक दिन वो सब के ऊपर एक सेंटर पास्टर बन गया. హల్లెలూయా. हालेलुया. వెతికిన వాడు లేడా ఆ పోస్ట్ కోసం? हाँ, मतलब कि पोस्ट को ढूंढने वाला नहीं है क्या? వాళ్ళంతా ఇశ్రాయేలు కాదా? क्या वो सब इजरायली नहीं है क्या? వాళ్ళు సేవకులు కాదా? क्या वो सेवक नहीं है क्या? వాళ్ళు ఏమన్నా లోకస్తులా? क्या वो संसार के लोग हैं? ఆ ఇశ్రాయేల్ అయినా సరే, వెతికిన వారైనా సరే ఏర్పాట్లో లేని వారు గనక వారికి ఎంత వెతికినా దొరకలేదు. వెతకకపోయినా ఏర్పాట్లో ఉన్నవాడికి దేవుడు దాన్ని పిలిచి దాన్ని అనుగ్రహించాడు. वो चाहे इजरायली हो चाहे कुछ भी हो, वो परमेश्वर की योजना में नहीं, इसलिए कितना भी ढूंढो नहीं मिलेगा. लेकिन जो परमेश्वर की योजना में है, आप नहीं भी ढूंढोगे तो परमेश्वर आपके लिए उत्तम चीज रखा हुआ है. హల్లెలూయా. हालेलुया. మొన్న మా చిన్నప్పటి నుంచి నా కొడుక్కి నేను ఒకటి చెప్తా. हाँ, चलो. చిన్నప్పటి నుంచి నా కొడుకుకి నేను ఒకటి చెప్తున్నా. हाँ, बचपन से मैं छोटे से बचपन से अपने बेटों को एक बात बताता हूँ. నాకు ఒక అలవాటు ఉండే. मुझे एक आदत है. ఒక చేతి మీద కొడుకు, ఒక చేతి మీద బిడ్డ. क्यों? ఇట్లా పడుకున్నప్పుడు ఒకడు ఇక్కడ పడుకుంటాడు, ఒకడు ఇక్కడ పడుకుంటాడు. हाँ, मतलब कि आदत है कि एक हाथ में एक बच्चा सोएगा, एक हाथ में एक बच्चा सोएगा. అప్పుడు నేను వాళ్ళకి చెప్తుంటే చిన్నప్పటి నుంచి तब मैं बचपन से उनको बताता था, కొడుక్కి, बेटे को, బిడ్డ बेटा నల్లగొండ నాది కాదు, नलगोंडा मेरा नहीं है, విశాఖపట్నం చిన్నాంది కాదు, और विशाखापट्टनम चाचा का नहीं है, తాతయ్య సేవ చేసింది ఈ రెండు ఊర్లు కాదు. और दादाजी जो ये दोनों गांव में सेवा नहीं की. కానీ लेकिन తాతయ్యకి సేవ లేకుండా రోడ్లెంబడి తిరిగేవాడు కాదు. మంచి సేవ ఉంది, और जो दादाजी है वो बगैर सेवा के घूमने वाले नहीं थे, उनका अच्छा सेवक थे. वो మంచి చర్చ్ ఉంది, एक अच्छा चर्च है, మంచి ఆస్తి ఉంది. अच्छा धन संपत्ति है. అయినా సరే फिर भी దేవుడు परमेश्वर చిన్నాన్ని అక్కడ పెట్టలేదు, और चाचा को वहाँ नहीं रखे, నన్ను అక్కడ పెట్టలేదు. और मुझे भी वहाँ नहीं रखे. మా తమ్ముడిని విశాఖపట్నం పంపించాడు, मेरे भाई को विशाखापट्टनम भेज दिया, నన్ను ఇక్కడికి పంపించాడు. मुझे नलगोंडा भेज दिया. చిన్నప్పుడు जब छोटा था వాడికి, उसको, నాన్న हाँ बेटा నల్గొండ నీది కాదు, नलगोंडा तेरा नहीं है, విశాఖపట్నం నీది కాదు, विशाखापट्टनम भी तेरा नहीं है. నిన్ను ఎక్కడ పంపుతాడు तुझे कहाँ भेजेगा అదే మనది. वही तेरा स्थान है. హల్లెలూయా. हालेलुया. ఇది మా డాడీది కాదుగా, ये मेरे डैडी का नहीं है ना, విశాఖపట్నం మా డాడీది కాదుగా. विशाखापट्टनम भी मेरे पापा का नहीं है. మా తల్లిదండ్రులు కూడా బైబిల్ చదువుకొని భక్తి సాధన చేశారు గనక और मेरे माता पिता भी भक्ति के साथ बाइबल पढ़कर साधना किया करते हैं. దేవుడు కుమారుల్ని పంపిస్తున్నప్పుడు సంతోషంగా వాళ్ళు మాకు సహాయం చేసి మద్దతుగా ఉన్నారు. కానీ ఎప్పుడు వెనకబడి ఎవరు తీసుకుంటాడు రా ఈ చర్చి, యాస్తం తడిపోద్దని ఎప్పుడల్లా. कभी ऐसा नहीं बोले कि चर्च है बेटा यहाँ यहाँ सेवा करो, ऐसा नहीं बोले. लेकिन परमेश्वर को जहाँ भेजा वहाँ गए, वो हमारे माता पिता हमारे साथ दिए. ఆ మాటలు ఇప్పుడు ఆలోచన చేస్తుంటే वो बात को अभी याद करने से, ఇవన్నీ లాస్ట్ కట్టేకి ఎవరికి ఇవన్నీ और ये सब जो मैं बांध रहा हूँ, ये सब बना रहा हूँ, लास्ट में किसको होगा? మనకెందుకు, मुझे क्या करना है? మనం అక్కడ ఉండాలి. हम तो वहाँ रहेंगे. ఇది ఎవరికి పోతే మనకెందుకు, ये जिसको मिले मुझे क्या करना है? దీని గురించి ఆలోచించడం ఏందబ్బా. इसके विषय में सोचने का क्या है? మన ఫిక్స్డ్, మన ఆస్తి, మన ఇల్లు, మన పాత పెట్టు చీరలు, లంగాలు ఎవరికి ఇవన్నీ. हाँ, मेरा फिक्स डिपॉजिट, मेरा साड़ी, मेरा लंगा, मेरा कपड़ा, ये सब किसके लिए? हालेलुया. వీటి గురించి ఆలోచించొద్దబ్బా. हाँ, इसके लिए मत सोचिए आप. ఆయన చెప్పినట్టుంటే ఆయన ఇచ్చే స్థానం పదిలంగా మన కొరకు ఉంటుంది. हाँ, वो जो स्थान दे रहा है वो एक अलग स्थान है जो वहाँ पे है हमारे लिए. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఏర్పాటులో ఉన్న వాడికే దేవుడు తనకు ఏర్పాటు చేసిన దాన్ని వారికి దొరికేలా చేశాడు. जो परमेश्वर की योजना में है और जो परमेश्वर तैयार किया है वही आपको मिलेगा. కొన్ని ఉన్న ఇన్సిడెంట్లు कुछ है बातें, అవన్నీ నా కోసమే. वो सब मेरे लिए ही है. చేప గురించి చెప్పినాగా, నీకో చేప, నాకు కూడా చేప వచ్చింది. हाँ, मेरे लिए एक मछली आया, बोला पास्टर के पास भी एक मछली आया था बोलते. 1994లో సేవ చేయమంటే తిరిగి 2006కి వస్తే నేను तो ये 1994 में परमेश्वर बोला कि सेवा का घूम के 2006 में सेवा चालू किया मैं. అతని కంటే గండు ఆసంట మల్లన్న అన్నాడే, ఈయనే నాకంటే కుదురుతున్నాడు. इन्हीं के देख के मैं बोल रहा हूँ बोलते. నన్ను చూసా,
నేనే తిరిగి తిరిగి వచ్చా అంటే నాకంటే ఎక్కువ తిరుగుతున్నావు నువ్వు అంటున్నా. बोले कि मैं ही घूम घूम के सेवा में आया तो मेरे से ज़्यादा मैं घूम रहा हूँ बोलते. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేదాకా ఉన్నానో మా డాడీ ప్రాపర్టీస్కి వాల్యూ రాలా. और जब तक मैं यहाँ नहीं आया तब तक मेरे पिताजी की प्रॉपर्टी को कोई कीमत मूल्य नहीं मिला. డానియల్ సార్ తెలుసు మా అక్క వాళ్ళ చర్చ్ ఎట్టుందో. डैनियल सर जानते हैं मेरी बहन के चर्च कैसा है. నేను ఇక్కడికి వచ్చేదాకా వాళ్ళకి ఏం మొదలు చూడలేదు. जब तक मैं यहाँ नहीं आया तब तक वो कुछ नहीं मिला. విశాఖపట్నంలో మా తమ్ముడు కారు షెడ్లో ఉండేవాడు. मेरे विशाखापट्टनम में मेरा भाई एक कार के शेड में रहता था. నేను ఇక్కడికి వచ్చేవాడికి వాడికి దిక్కు లేకుండా ఉంది. और जब तक मैं यहाँ नहीं आया तब तक कुछ भी नहीं था. అన్నిటికీ కారణం ఎవడు? నేనే. सबका कारण कौन है? मैं ही था. మనందరికి కారణం కూడా మీలో ఒకడే ఉంటాడు. हम सबका कारण कोई आप में से कोई एक होगा. వాడిని ఎత్తి సముద్రంలో పడేయాలి. उसको उठा के समुद्र में फेंक देना है. అందరూ బాగుంటారు. सब अच्छे हो जाएंगे. అది సంతోష్ కాడి నుంచే స్టార్ట్ చేద్దాం. वो मेरे से स्टार्ट करेंगे. హల్లెలూయా. हालेलुया. నేను నమ్ముతున్నా కదా, నా తెలివితేటలు ఉపయోగించే మేడం వింటున్నావా, నా తెలివితేటలు ఉపయోగించేసిందల్లా పోయింది. मैं जितना अपना दिमाग लगाया सब खत्म हो गया. ఒరే రాజు, నీకున్న తెలివితేటలు పావంతు కూడా లేవు. जितना आपको बुद्धि उससे मेरे को जितना बुद्धि तो आपको भी नहीं है. కానీ మా తరంలో నేనే గొప్పవాడిని. लेकिन मेरे युग में मैं ही महान हूँ. అంతే, నువ్వెంత గొప్పడు ఆలోచించు. तो सोचो कि आप कितना महान हो. కానీ ఏం ఉపయోగం? लेकिन कोई मतलब नहीं. అన్నీ దొబ్బుతాయి. सब नाश हो जाएगा. మొత్తం ఏం ఉపయోగం లేదు. कोई मतलब नहीं हमारे बुद्धि ज्ञान. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను కదా. मैं परमेश्वर को उपस्थिति बता रहा हूँ. ఏ పాప అక్క, మీరు మాట్లాడుకోవడానికి చర్చి తప్పించి ఇంకోటి లేదు. ఒకటి కొంపకోడు బయసావరా ఏంది మీరు? దేవుని సన్నిధిలో చెప్తున్నాను కదా. परमेश्वर की उपस्थिति की बात बोल रहा हूँ मैं. నాయకుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి అన్ని రకాల మనుషులు రోజు నాకు నమస్తే పెట్టే స్థాయిలో ఉండి मैं ऐसी स्थिति में था कि राजनेता नायक गुंडे सब मुझे सलाम करते थे. అంత మంచి స్థితిలో ఉన్నోడికి కూడా ఎవడు ఏమీ చేయలేకుండా దేవుడే చేస్తాడు. मतलब ऐसे व्यक्ति को कोई कुछ नहीं कर सकता, उसके लिए परमेश्वर सब कुछ करता है. ఎందుకని? అన్నీ మనకు తెలుసు. क्यों? सब हमको मालूम है. అందరూ తెలుసు. सब मालूम है हमको. ఏమైనా చేయగలం. कुछ भी कर सकते हैं. ఏమి చేయకుండా ఆయన చేయగలడు. लेकिन जो हम नहीं कर सकते वो सब कुछ कर सकता है. ఎందుకని? क्यों? వీళ్ళెవరిని నమ్మద్దు, నా దగ్గరికి వచ్చే అంటాడు वो ఆయన. बोलते हैं किसी को विश्वास मत कर, तो मुझ पर विश्वास करके आ जा बोलता है. హల్లెలూయా. हालेलुया. మానేసి నల్లగొండ రావడం చాలా చాలా కష్టమైంది నాకు. मतलब हैदराबाद छोड़ के नलगोंडा आना मेरे लिए बहुत मुश्किल काम था. చాలా కష్టం. बहुत मुश्किल था. 12 సంవత్సరాలు మంచి లైఫ్ని ఎంజాయ్ చేసి డబ్బును చూసి, నేను డబ్బులు లెక్క పెట్టలేదు ఎప్పుడు కూడా. मतलब 12 साल एक अच्छा लाइफ जिया, बहुत पैसा कमाया. आज तक इतने पैसे मैं गिन भी नहीं पा रहा था. అంత అవసరమే రాలే నాకు డబ్బులు లెక్క పెట్టుకున్నంత. मतलब पैसा गिनने की मुझे कोई जरूरत नहीं पड़ती थी. అలాంటి లైఫ్లో నుంచి ఇక్కడికి రావడం ఏంటి? उस लाइफ को छोड़ के यहाँ आना क्या है? ఏం ఎండలో ఫ్లోరింగ్ లేని ఇంట్లో ఉండడం ఏంటి? यहाँ आके फ्लोरिंग नहीं है, ऐसे फ्लोरिंग घर में रहना क्या है? కిటికీలు లేని ఇంట్లో ఉండడం ఏంటి? हाँ, खिड़कियाँ नहीं है घर में. ఏ కాంపౌండ్ వాల్ లేదు. हाँ, मतलब बाउंड्री दीवार भी नहीं है. ఏంటి అసలు ఇది? రోజుకి ఇంటర్ కాంటినెంటల్ ఫుడ్ తినే నాకు పప్పు అన్నం ఏంటి? ఇది దొడ్డు బియ్యం ఏంటి? అసలు ఏంది ఇది? हाँ, मैं वहाँ पे एक अच्छा ऊंचा खाना खाता था, स्पेशल फूड खाता था. यहाँ पे कॉपरेटिव चावल खा रहा हूँ, क्या दाल खा रहा हूँ यहाँ पे आके. ఇవన్నీ ఎందుకు చేశాడు? ये सब क्यों किया परमेश्वर? వాళ్ళందరిని వదిలేసి నా దగ్గర రమ్మని. मतलब उस सब को ऐशो आराम को छोड़कर तो मेरे पास आ बोला. హల్లెలూయా. हालेलुया. శేషమును తన కొరకు మిగిల్చుకున్నాడు ఆయన. शेष लोगों के वो अपने लिए परमेश्वर बचा लिया बोलते हैं. ఎందుకంటే మన కోసం, మా మమ్మీ కోసం, మా తమ్ముడు కోసం కాదు, ఆయన కోసమే ఒకరిని మిగిల్చుతాడు దేవుడు. वो किसी मेरे लिए, आपके लिए, मम्मी के लिए, किसी के लिए नहीं, वो अपने लिए किसी ना किसी को बचा के रखता है परमेश्वर. ఇగో ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్తున్నాను కదా. अब ये परमेश्वर को परिस्थिति बता रहा हूँ. 50 దాటిని 50 पार हो गया. నాకే. मुझे 50 पार हो गया. నీకు కొంచెం అయితే 54 కూడా వచ్చేస్తాయి. अब थोड़ा देर और रुको, 54 साल भी आ जाएगा. నేను ఇంతవరకు మమ్మీకి ఏం చేయాల్సినంత అవసరమే రాలే. మమ్మీయే నాకు చేతనే ఉంది. अभी तक के मैं मम्मी के लिए कुछ करूं ऐसा समय नहीं है. मम्मी मेरे लिए भी अभी तक मेरे लिए करती है. ముసలోళ్ళు అయితే ఎట్టా, तो बुजुर्ग होंगे तो कैसा? పెన్షన్ లేకపోతే ఎట్టా, पेंशन नहीं होगा तो कैसा होगा? ఫిక్స్డ్ లేకపోతే ఎట్టా, हाँ? ఫిక్స్డ్ పెట్టుకోకపోతే हाँ, ఎట్టా, फिक्स डिपॉजिट नहीं किया अभी तक कैसा चलेगा जिंदगी? ఎల్ఐసి పెట్టుకోకపోతే ఎట్టా. LIC नहीं होगा तो कैसा चलेगा? ఇప్పుడు చెప్పినట్లు ఏటిని పెట్టుకోలేదు, యేసుప్రభుని పెట్టుకుంది కనుక ఆమె నాకు సాయం अभी చేస్తుంది. जितना बताया कुछ नहीं रखे मम्मी, वो यीशु मसीह को अपने पास रखी, इसलिए अभी तक के वो मेरे को हेल्प करती आ रही है. హల్లెలూయా. हालेलुया. నాకే కాదు చాలా మందికి. केवल मुझे हेल्प नहीं करी, कई लोग को हेल्प करती है.
దేవుణ్ణి నమ్మితే దేవుడు ఎవరి ద్వారా అయినా అద్భుతాలు చేస్తాడు. अगर परमेश्वर पे भरोसा करोगे परमेश्वर किसी ना भी किसी के द्वारा अद्भुत काम करेगा. ఈ రోజు మనం నేర్చుకున్న ఉపదేశం ఏంటంటే, आज हम क्या सीखने जा रहे हैं? ఇశ్రాయేలు వెతికిందన్నీ ఇశ్రాయేలుకు దొరకదు. इस्राएल जो ढूंढते हैं सब कुछ इस्राएलियों को नहीं मिलेगा. ఏర్పాటులో ఉన్న వారికే అవి దొరుకుతాయి. जो परमेश्वर की योजना में है उन्हीं को ही मिलेगा. ఎవరు ఏర్పాటులో कौन ఉన్నారు? है परमेश्वर की योजना में? దేవుడే తన కొరకు శేషాన్ని నిలుపుకున్నాడు. परमेश्वर ही खुद अपने लिए शेष लोगों को बचा कर रखा. ఆ శేషమునకే సమస్తం సమకూర్చి దేవుడు జరిగించి వారి ద్వారా తన కార్యాలు నెరవేరుస్తాడు. और जो अपने लिए जो परमेश्वर शेष लोगों को बचा कर रखा उन्हीं के लिए परमेश्वर सब कुछ करेगा. ఎవరు వెతుకుతూ ఎందుకు ఇశ్రాయేలుకు దొరకట్లేదు? क्यों इस्राएलियों को मिल ही नहीं रहा? खोजने से भी ఎక్కడ వెతకాలి? कहाँ खोजना है? రాంగ్ ప్లేస్లో వెతుకుతారు. क्योंकि गलत जगह में ढूंढ रहे हैं. రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాలని టికెట్ చేసుకొని బస్ స్టాండ్కి పోతే రైలు ఎందుకు వస్తుంది అబ్బా? हाँ ट्रेन से आना है और ट्रेन में टिकट कटा के बस स्टैंड में अगर इंतजार करें तो बस स्टैंड में ट्रेन मिलेगा क्या हम लोगों को? మీరు వెళ్ళేది ప్రయాణమే. आप सफर ही कर रहे हैं. आप ఊరు గ్యారంటీకి పోతున్నారు, గమ్యం ఉంది. आपको पास से गांव है, इस गांव में जाना है बोल के आप जानते भी हो, मालूम भी आपको. టికెట్ రైలుది నిలబడింది బస్ స్టాండ్లో. टिकट रेलवे स्टेशन रेल का खड़े होकर बस स्टैंड में. దేవుని బిడ్డలారా, परमेश्वर के बच्चों, యాత్ర పరలోకానికే. स्वर्ग जाने यात्रा हमारी स्वर्ग जाने की है. రక్షణ పొంది టికెట్ పెట్టుకున్నాం, हाँ उद्धार पाकर टिकट भी मिल गया हम लोग को. కానీ మార్గము మెథడ్ అనేది ఆయన చెప్పింది కాదు, నీకు నచ్చింది అయ్యింది. लेकिन जो मार्ग है वो उसकी बताए हुए मार्ग नहीं, लेकिन हम अपनी मन की इच्छा के अनुसार मार्ग में चल रहे हैं हम लोग. చేతిలో టికెట్ ఉంది, हाथ पे टिकट है. పరలోకం వెళ్ళాలని తెలుసు. हाँ स्वर्ग जाना भी जानते हैं. నువ్వు ఎక్కాల్సింది మటుకు నువ్వు నిలబడిన ఇక్కడ రాదండి. लेकिन जो तू चढ़ना चाहता है वो जो खड़ा है वो यहाँ नहीं आएगा. వాళ్ళు రాంగ్ ప్లేస్లో ఉన్నారు. वो लोग गलत जगह पे हैं. ఆ ప్లేస్ నిజంగా రాంగ్ ప్లేసా? क्या वो जगह सही का गलत जगह है? బస్ టికెట్ కొనుక్కున్నాడు అదే రైట్ ప్లేస్. और बस टिकट करने वाले भी वही प्लेस में. కానీ నీ దగ్గర రైలు ఉంది కనుక నీకు రాంగ్ ప్లేస్ అది. और तेरे पास बस ट्रेन का टिकट इसलिए तू गलत जगह में खड़ा है. కనుక ఏ ప్లేస్ రైట్ రాంగ్ అనేది మనకు అప్పగించబడిన పనిని బట్టి అది నిర్ణయించబడుతుంది. मतलब कौन जगह गलत है सही है कैसे पता चलेगा? परमेश्वर जो काम हमको दिया उस काम के द्वारा पता चलेगा. ఇశ్రాయేలుకి ఎందుకు దొరకట్లేదు? इस्राएलियों को क्यों नहीं मिल रहा है? నెంబర్ 1 రాంగ్ ప్లేస్. क्योंकि पहली बात वो गलत स्थान पे गलत जगह पे खड़े. రెండవదిగా दूसरी बात రాంగ్ సీజన్లో వాళ్ళు వెతుకుతారు. और वो गलत सीजन में वो ढूंढते हैं. మంచి టైమే, अच्छा समय है. మా అబ్బాయి मेरा बेटा వాడు చిన్నప్పటి నుంచి మా డాడీ జుట్టులో చూడబడినట్టు ఉంటాడు. और बचपन से ही मेरे पिताजी गोद में बैठा रहता है. మా డాడీ బాగా టైం మెయింటైన్ చేస్తాడు. मेरे पिताजी बहुत अच्छा टाइम मेंटेन करते हैं. ఈడేమో నిక్కరేసుకొని ఉన్నాడు, రంజిత్ గారి బిడ్డ అంత ఉన్నాడు. और मतलब कि छोटा पैंट पहनकर बच्चा था. గుంటూరు వెళ్తుంది శిరీష. गुंटूर जा रही थी मेरी पत्नी. ట్రైన్ టైంకి రాలా. ट्रेन टाइम पे नहीं आया. వీడు కాసేపు చూశాడు, ये थोड़ा देर देखा. ఈ నిక్కరేసుకొని నల్గొండ వచ్చాడు కానీ గుంటూరు పోలే. वो हाफ टेंट पहनकर नलगोंडा आ गया लेकिन गुंटूर नहीं गया. టైంకి రాలే, ట్రైన్ ఎక్కడన్నాడు ఆడు. वो ट्रेन टाइम पे नहीं आया इसलिए मैं ट्रेन नहीं चढ़ा बोलता मेरा बेटा. అంటే టైంకి రాకపోతే ఈడి బుడ్డగాడికి ట్రైన్ ఎక్క బుద్ధి కాకపోతే సమస్తాన్ని సృష్టించిన ఆయన నువ్వు రాంగ్ టైంలో వస్తే కూడా కౌగిలించుకుంటాడు అనుకుంటావా? मतलब छोटा बच्चा ट्रेन टाइम पे नहीं आया तो ट्रेन नहीं चढ़ा. इस बच्चे को इतना बुद्धि है तो समझो आप गलत जगह में खड़े होते परमेश्वर आप सब कुछ देगा क्या आपको? నెంబర్ 1 రాంగ్ ప్లేస్. नंबर 1 गलत जगह. ఇశ్రాయేలుకే దొరకట్లేదు. इजरायलियों को मिल नहीं रहे. దొరకట్లేదబ్బా, मिल नहीं रहे. రాంగ్ ప్లేస్. गलत जगह. రెండోది రాంగ్ సీజన్. मतलब दूसरी बात तो गलत सीजन समय. ఏమో ఎంత హైబ్రిడ్ విత్తనాలు అయితే ఎండాకాలం వేరే అది అవుతాయా? हाँ कितना भी हाइब्रिड क्यों ना होगा धूप काल में डालेंगे बीज तो होगा क्या? సీజన్లో వేస్తేనే వస్తుంది. उस सीजन में डालेंगे तो वो फलेगा. ఆ విత్తులు వేయు కాలమందు అనుంది. मतलब बीज बोने का समय ऐसा लिखा हुआ है. యెహోవా దొరుకు కాలమందు. यहोवा मिलने का समय ऐसा लिखा हुआ है. అంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది. मतलब कि हर एक चीज का समय होता है. దేవుడు మనకి మారు మనసు పొందుటకు తగిన సమయాన్ని కూడా ఇస్తాడు. हाँ परमेश्वर को मन फिराने का भी एक समय देता है. ఆ సమయంలోనే उस समय में ही ఈ ఇశ్రాయేలీయులు, ये इजरायली लोग పితరులు మావాలు, और ये पितरों के परमेश्वर के వాగ్దానాలన్నీ మావే, और वाग्दान सब हमारा है. యెహోవా మా దేవుడు, और यहोवा हमारा परमेश्वर है. నేను ఎప్పుడు లేతే అప్పుడే ప్రార్థన చేస్తా అంటాడు. मैं मेरे को जब मर्जी तब मैं प्रार्थना करूंगा बोल रहे हैं. దేవుడు దాటిపోతాడు. అప్పుడు परमेश्वर पार हो जाएगा आपसे. వాళ్ళు అనుకుంటారు కానీ వాడికి ఏం దొరకదు. वे सोच रहे हैं मिलेगा लेकिन कुछ नहीं
मिलने वाला, ఎందుకు దొరకట్లేదు? क्यों नहीं मिल रहा है? దేవుని పిల్లల కంటే రాంగ్ ప్లేస్ లో వాళ్ళు ఉంటారు. क्योंकि वो गलत जगह पे परमेश्वर के बच्चे होने पर भी గురి కరెక్టే, वो नहीं, उसका निशाना सही है టికెట్ కరెక్టే, और टिकट भी सही है, రాంగ్ ప్లేస్. लेकिन गलत जगह पे खड़े हैं। యాక్చువల్ అందరికీ కాదు, అది నీకు రాంగ్ ప్లేస్. అది और वो सबके लिए नहीं, वो हमारे लिए रॉन्ग प्लेस है वो। రెండవదిగా दूसरी बात, భూమి నీదే, और धरती तेरी है, ద బెస్ట్ విత్తనాలు మంచి విత్తనాలు एक ఉన్నాయి, अच्छा बीज भी आपके पास है, అన్ సీజన్ లో వేస్తున్నావు, लेकिन वो जो बीज डाल रहे हैं हंस जल में डाल रहे हैं हम लोग, ఫలితం ఉండదు. कुछ नहीं होने वाला। వర్షాకాలమే, हाँ, बरसात का मौसम है, సమయం ఒకటి ఉంటుంది. एक समय होता है, విత్తులు వేయు కాలం ఉంది, విత్తులు వేయు సమయం కూడా ఉంటది. मतलब बीज बोने का समय भी है, बीज नहीं बोने का समय भी है। మా మామ ఒకడు ఉండేవాడు, రెండో మామ చచ్చిపోయాడు. మమ్మీ వాళ్ళు मेरे एक मामा था, दूसरा मामा, आज वो नहीं है। ఆయన అనేవాడు, वो बोलते थे పలానా కార్తలేస్తే విత్త పంటకు బలం ఉంటుంది రానివాడు. वो एक समय में अगर डालोगे तो उस बीज को बहुत ताकत होगा, बहुत अच्छा रहेगा, मजबूत। వర్షాకాలం 3-4 నెలలు ఉంటుంది, वो बरसात महीना 3-4 महीना रहता है, కానీ లాస్ట్ వానకి వేసేవాడికి కాదు, ఫస్ట్ వానకి వేయాల. वो लास्ट बरसात में नहीं, शुरुआत की बरसात में बीज डालो बोल रहा था। ఆ విత్తనములో ఒకటి స్థలము, రెండోది కాలము, మూడోది సమయము కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనం కోరుకున్నది మనకు जो దొరుకుతుంది. बीज डाल रहे हैं उस समय और काल और अच्छी बरसात हो तो जो बीज हम डाला है उसका 100 गुना अच्छा फल हमें मिलेगा। హల్లెలూయా. हालेलुया। ఈ మూడు ఎవరికి లేవట? ये तीनों किसके पास नहीं है? ఇశ్రాయేలుకే. इस्राएलियों के पास नहीं है। ఎందుకని? क्यों? ఓవర్ కాన్ఫిడెన్స్. वो मतलब उनका ओवर कॉन्फिडेंस उनके पास। రేపు ఉపాస్ పాదం చేస్తప్ప. हाँ, कल उपास प्रार्थना करेंगे, चलो। ఎవరికి చెప్తున్నావు? దేవుడికి చెప్తున్నావా? क्या किसको बोल रहा है? परमेश्वर से बोल रहा है దయ్యానికి చెప్తున్నావా? कि शैतान को बोल रहा है? నీకు నువ్వు చెప్పుకుంటున్నావా? क्या अपने आप से बोल रहा है? ఇవ్వాల నేడు అను దినముండగానే బైబిల్ చెప్తే రేపు చెత్తపో అంటవేంది? वो बोलता है कि अभी समय होते ही करो, बोलता है तो कल क्यों करेंगे बोल रहे हैं आप? ఎవరికి అంత నమ్మకం? किसको उतना विश्वास है? ప్రేమ గల దేవుడు, हो प्रेमी परमेश्वर है, దయగల తండ్రి, वो दया परमेश्वर है, కృపా సత్య సంపూర్ణుడు, वो कृपा संपूर्ण परमेश्वर है, తన వద్దు వచ్చుకొని తోసివేయడు. उसके पास आने वालों को भगाता नहीं है, ఎంత ఘోర పాపినని క్షమించేస్తాడు. कितना बड़ा पापी भी क्यों न क्षमा कर देता है। ఈ దిక్మాల మాటలన్నీ అనుకోకుండా ఈ బైబిల్ మాటలే, కానీ నీకు సంబంధించింది కాదు. ये सब बातें बाइबल की, आप समझिए, आपको समझिए, आपसे संबंधित बात नहीं है। ఈ రోజే తెలుసుకున్న సిలువ మీద దొంగలాగా ఉంటే అన్ని నీకు సంబంధించినవే. मतलब कि तुरंत यीशु मसीह को मानने वाला डाकू जो है वो सब कुछ आपको भी हो जाएगा। కానీ పురాతన కాలం నుంచి ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా, సంఘము ద్వారా, దైవజనుల ద్వారా హెచ్చరించబడుతున్న వాడికి నీకు దేవుడు ఈరోజు కనికరిస్తాడన్న అవకాశం లేదు. वो मतलब कि पितरों से लेकर, वो प्रभु के दासों से लेकर, कलीसिया से लेकर जो तुम्हें सता रहे हो, सब कुछ तेरा होगा, ऐसा नहीं है। ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాం. हाँ, मतलब कितने बार समझाने के बाद भी नहीं समझेगा तो ऐसा नाश होगा कि दोबारा फिर नजर नहीं आएगा। ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, आज प्रभु बता रहा है తన కొరకు ఒక శేషాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. वो अपने लिए कुछ को बचा कर रखा है। అది ఏర్పరచబడిన ఏలియా లాంటి వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, ऐसा एलिया जैसे लोगों को भी नहीं पता हो सकता है, వాళ్ళకు కనపడకపోవచ్చు, उनको नहीं दिख रहा होगा, కానీ దేవునికి గుహలో దాయబడిన వాళ్ళు కూడా తెలుస్తుంది. लेकिन परमेश्वर की योजना में आए हुए लोगों को ही दिखता है। సో సృష్టిని ఈ ఆకాశాన్ని మూయగలిగినటువంటి నీతిమంతుడైన ఏలియాకి తెలవని విషయం కూడా దేవునికి తెలుసు. అదేంటంటే నా కొరకు, అంటే ఏలియా కొరకు కాదు, ఆయన కొరకు ఒక శేషం దాచబడింది. मतलब आकाश को बंद करने वाले एलिया को जो बातें नहीं मानता, उससे बढ़कर परमेश्वर जानता था। क्यों? क्योंकि वो हमारे लिए नहीं, वो अपने लिए अलग करके रखा है। ఎందుకు ఆ శేషం దాచబడింది? क्यों वो बचा कर रखा है? పబ్లిక్లో ప్రవక్తలా గుర్తించబడకపోయినా, प्रजा में कोई प्रचारक को ना पहचाने, వాళ్ళకంటూ ఒక సొంత ఓన్ ఇమేజ్ ఏమీ లేకపోయినా, हो सकता है उनका कोई अपना व्यक्तिगत इमेज ना हो, ఒకవేళ బయటపడితే చంపేస్తారని తెలిసినా, हो सकता है कि मैं बाहर अगर नजर आऊँगा तो मुझे मार डालेंगे। కొంతమంది పబ్లిక్లో ఎంతైనా ఇన్సల్ట్ అవ్వడానికి ఇష్టపడతారు, కానీ సీక్రెట్గా ఇన్సల్ట్ అవ్వడానికి ఇష్టపడరు. कुछ लोग तो मनुष्यों के सामने अपने बेइज्जती होने के लिए पसंद करते, लेकिन व्यक्तिगत बेइज्जती होने के लिए पसंद नहीं करते। ఎందుకంటే ఇంకా పబ్లిక్ ఇంకా పాపులర్ అయిపోతామని. क्योंकि ऐसे क्यों करते कि और हम बहुत फेमस हो जाएंगे बोलकर। కానీ సీక్రెట్గా ఉండి బయలుకు మోకాల్లోనని వాళ్ళు ఎవరికి తెలియపోయినా వాళ్ళకి దేవుడికే తెలుసు. అలాంటి భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు है, लोगों को नहीं मालूम फिर भी अंदर होकर अगर प्रार्थना कर रहे हैं, वो उसको मालूम होगा और परमेश्वर को मालूम होगा। అలాంటి శేషం ఒకటి ఉంది. ऐसा एक शेष बचा हुआ ఆ है, శేషాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. और वो जो बचा हुआ है वो परमेश्वर अपने लिए चुन लिया है। ఆ ఏర్పాటు చేసుకున్న వారికే సమస్తము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. वो ऐसे चुने हुए लोगों के लिए परमेश्वर ये सब कुछ देगा। మనం ఇశ్రాయేలు వారిగా
ఇశ్రాయేల్ అయినటువంటి ప్రజల్లాగా కాకుండా, हम इस्राएलियों के प्रजा के जैसा नहीं होना चाहिए పిలువబడిన వారిలాగా కూడా కాకుండా, और बुलाए हुए जैसे भी नहीं होना चाहिए। ఏర్పాటు చేయబడిన వారి లిస్టులో మనం రావాలి. मतलब हम चुने हुए की लिस्ट में होना चाहिए हम। నూతన నిబంధనలో ప్రభు పిలువబడిన వారు అనేకులు, हाँ मतलब नए नियम में बुलाए हुए बहुत लोग हैं, ఏర్పరచబడిన వారు కొందరు. हाँ लेकिन चुने हुए थोड़े हैं। ఏర్పరచబడిన వారు అంటే ఏం చేశారు? और चुने हुए लोग क्या किए? పిలిచినప్పుడు వచ్చారు, जब बुलाया तब आए। వాళ్ళే ఏర్పాటు చేయబడిన వాళ్ళు. हाँ वही बुलाने वाले लोग हैं। ఆల్రెడీ నాకు ముద్రేసి ఉన్నాడు, నేను అనుకోవద్దు నువ్వు పిలుపుకు లోబడితేనే నువ్వు ఏర్పరచబడిన వాడు అవుతావు. तो मतलब अगर परमेश्वर की बुलाहट के अधीन तो होगा तो ही तुझे परमेश्वर कुछ देगा। పిలువబడిన వారు మనందరినీ దేవుడు పిలిచాడు. हाँ जो बुलाए नहीं गए परमेश्वर हम सबको बुलाया, ఆయా పని కొరకు అందరినీ పిలిచాడు. सबको बुलाया परमेश्वर। ఆయా పనుల కొరకు, రాజ్య విస్తరణ కొరకు మనల్ని ఏర్పాటు చేశాడు ఆయన. और उसके राज्य दूंगा बोलकर हम सबको रखा नहीं परमेश्वर। మన కొరకు ఏర్పాటు చేసబడినది మనకు దొరుకులాగున ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వద్దాం. जो हमारे लिए तैयार क्या हम कर रखा है वो हम पाना चाहते हैं, जब वो बुलाएगा तो उसके पास जाना है। ఆయన ఏర్పాటు చేసిన శేషంలో మనం కూడా ఉందాం. और जो उसने योजना बनाई है उसकी योजना में हम भी रहेंगे। భూమి మీద ఆయన పనిని ఆ మిగిలించిన శేషం ద్వారా కొనసాగించుకున్న దాంట్లో మనము, మన కుటుంబం, మన సంఘాలు కూడా ఉండాలి. और वो धरती पर जो परमेश्वर योजना बनाया है उसकी योजना में मैं, मेरे परिवार, मेरे कलीसिया भी रहना है। హల్లెలూయా. हालेलुया। ఆ శేషంలో ఉండినట్లు उस शेष में बचे हुए लोगों में పిలిచినప్పుడే, जब बुलाता है तो, ఏర్పడినబడే వాడి లిస్టులో ఉండున్నట్లుగా जब परमेश्वर की योजना में रहने के लिस्ट रहने के अनुसार పిలుపుకు లోబడి उसके बुलाहट के अधीन होकर ఆయన దగ్గరికి వచ్చేద్దాం. उसके पास आ जाएंगे శేషించిన వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు और చేస్తాడు. परमेश्वर हमारे अंदर एक अद्भुत काम करेगा। ఆ శేషించిన వారిలో उस चुने हुए लोगों में మనము, हम, మన సంతతి, हमारे परिवार, మన పరిచర్లు हमारे सेवकाई ఉండి रहकर దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేద్దాం. और परमेश्वर के राज्य को धरती पर विस्तारित करेंगे। దేవుడి మాటలు దీవించుగాక. परमेश्वर इन बातों के द्वारा आशीष देने पाए। ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे।